ఎన్నికలు విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బుధవారం కూడా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఫామ్ 12 పూర్తి చేయాల్సిన వారు వెంటనే పూర్తి చేసి ఆర్ఓ కార్యాలయాల్లో వాటిని అందజేసి అక్కడే పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చన్నారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో వచ్చేసి 5వ తారీఖున పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ కొరకు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది 5వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలియజేసిన ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి ఓటేసిన వాళ్ళతో కలిపి 9 ప్రాంతాల్లో వచ్చేసి మనకు ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి 5, 6 ఈరోజు 6 గంటల వరకు కూడా ఈ సెంటర్స్ నిర్వహిస్తున్నాం. గత 3 రోజుల్లో దాదాపు ఈ సెంటర్స్ ద్వారా 20,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్స్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ కాస్ట్ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజుతో 6 గంటల వరకు ఏదైతే ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ మనం ఈ 3 రోజులకు నడిపినామో ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఆ ఒక్క ప్రక్రియ అనేది ముగిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి మెమో 4798 ప్రకారం ఇవాళ రేపటికి ప్రతి ఒక్క ఆర్ఓ ఆఫీస్లో కూడా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఫామ్ 12 సమయానికి అందించలేకపోయినారో వారి కొరకు ఈ యొక్క ఓటర్ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా ఈ ఆర్ఓ ఆఫీసెస్లో ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎవరైతే ఇప్పటివరకు ఫామ్ 12 అందించలేకపోయినారో వారి కొరకు ఇది పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు కూడా ప్రతి ఒక్క ఆర్ఓ ఆఫీస్లో ఇప్పటి వరకు ఫామ్ 12 సమర్పించిన వాళ్ళ కోసం ఈ యొక్క అవకాశంని కల్పిస్తున్నాము. దయచేసి ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అందరూ కూడా దీన్ని గమనించుకొని మీ యొక్క ఏదైతే అవకాశాన్ని కల్పిస్తున్నామో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.